హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నది చంద్రన్న సంక్రాంతి కానుక గురించి. పండగ దగ్గర పడుతున్న రేషన్ షాపుల్లో సరుకులు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపేసిందా లేక వాయిదా వేసిందా? అసలు కిట్ బదులుగా ఈసారి ఏమిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్కిప్ చేయకుండానే వీడియో చివరి వరకు చూడండి. అలాగే మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 6 రకాల వస్తువులతో కూడిన సంక్రాంతి కానుక ఇచ్చేవారు. ఈసారి కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కిట్ ఇస్తారని అందరు ఆశించారు. కానీ రేషన్ షాప్లో నిజంగా ఇస్తున్నారా? చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలామందికి ఒకే డౌట్. రేషన్ షాప్కి వెళ్తే ఈ సంక్రాంతికి పండుగ కానుక ఏమీ లేదు, గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాలేదు అని డీలర్లు చెప్తున్నారు. ఇది వాస్తవా కాదా చూసుకున్నట్టయితే ఇది నిజమేనండి. ఇప్పటి వరకు రేషన్ షాపులకు ఎలాంటి కానుకలు సరుకులు రాలేదు. అలాగే చూసుకున్నట్టయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందా అని చూసుకుంటే, సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారిక జీవో లేదు. అలాగే న్యూస్ ఛానల్స్లో కూడా అధికారిక ప్రకటన రాలేదు. అలాగే సచివాలయాలకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని తెలిసిందండి. అంటే ఇప్పటికీ కానుక ప్రకటించలేదు అనమాట. అలాగే చూసుకున్నట్టయితే మరి యూట్యూబ్, వాట్సాప్లో వస్తున్న వార్తల గురించి ఏంటి అని అనుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా వీడియోలు తిరుగుతున్నాయి. 6 రకాల సరుకులు, 4,000 నగదు, చీర ప్లస్ రేషన్ కానుక. ఇవన్నీ ఆధారాలు లేని వార్తలండి. పాత వీడియోలను మళ్ళీ షేర్ చేస్తున్నారు. కొన్ని అయితే పూర్తిగా ఫేక్ న్యూస్ అండి. దయచేసి ఇవన్నీ నమ్మద్దు. అలాగే చూసుకున్నట్టయితే మరి గతంలో ఇచ్చారు కదా, ఈసారి ఎందుకు ఇవ్వడం లేదు అని అంటున్నారు. అవునండి, గత ప్రభుత్వంలో చంద్రన్న సంక్రాంతి కానుక ఇచ్చారు. రేషన్ కార్డు హోల్డర్స్కి సరుకుల కిట్ కూడా ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం కొత్తగా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదండి. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే మాత్రం కానుక వస్తుంది. మరి భవిష్యత్తులో ఇస్తే ఎలా తెలుస్తుంది? చూసుకున్నట్టయితే గవర్నమెంట్ కానుక ఇస్తే రేషన్ షాప్లో నోటీస్ పెడతారు, గ్రామ లేదా వార్డు సచివాలయంలో చెప్తారు, అధికారిక న్యూస్ ఛానల్స్లో కూడా వస్తుందండి. అప్పటి వరకు ఏ వార్తను నమ్మద్దు. అలా అయితే ఇప్పటి వరకు చంద్రన్న సంక్రాంతి కానుక లేదు, రేషన్ షాపులో కూడా ఏమీ ఇవ్వడం లేదు. అలాగే సోషల్ మీడియా వార్తలు నమ్మకండి. ప్రభుత్వం ప్రకటిస్తే తప్పకుండా అందుతుంది. నిజమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇది సంక్రాంతి కానుకపై ఉన్న లేటెస్ట్ సమాచారం. ప్రభుత్వం ఒకవేళ చివరి నిమిషంలో కిట్ పంపిణీపై నిర్ణయం తీసుకుంటే వెంటనే మన ఛానల్లో వీడియో చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.